శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మాతృదేవోభవ ఈ వాక్యం అందరం వినే ఉంటాం. ఈరోజు మాతృదేవోభవ అంటూ మొదలుపెట్టడానికి గల కారణం సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా అమ్మగారి జన్మదినం అనమాట. ఆ రోజు నేను ఈ ఛానల్‌కి అంకురార్పణ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆవిడ ఆశీస్సులతోటి ఇది ముందుకు సాగుతూ ఉంది. ఈ ఛానల్‌లో మనం అనేక విషయాలని చర్చించుకుంటూ వచ్చాం. శ్రవణమే ముఖ్యంగా కలది ఈ ఛానల్ లక్ష్యం అని ముందు చెప్పుకుంటూ వచ్చాం. చిన్న పిల్లల కోసం అంటూ మొదలుపెట్టిన ఈ ఛానల్‌లో మనం పెద్దవాళ్ళను కూడా కవర్ చేస్తూ అనేక విషయాలను చెప్పుకుంటూ వెళ్తున్నాం. దానిలో భాగంగా మనం మహాభారతం చెప్పుకున్నాం, రామాయణం చెప్పుకున్నాం, దేవి భాగవతం చెప్పుకున్నాం, మహాభాగవతం చెప్పుకున్నాం, శివపురాణం చెప్పుకున్నాం, హనుమత్ చరిత్ర చెప్పుకున్నాం, రఘువంశాన్ని చెప్పుకున్నాం, గణేశుడి కథలు చెప్పుకున్నాం. సాంఘికంగా చూస్తే గనక మనం విక్రమ బేతాళుల కథలు చెప్పుకున్నాం, మర్యాద రామన్న కథలు చెప్పుకున్నాం, చాణక్యుడి కథ చెప్పుకున్నాం, గాంధీ గారి కథ చెప్పుకున్నాం, ఉపనిషత్తుల కథలు చెప్పుకున్నాం, భగవద్గీత చిన్నపిల్లల కోసము కథలు చెప్పుకున్నాం, భగవద్గీతలో పెద్దవాళ్ళ కోసం సమస్యలు, వాటి పరిష్కారం అంటూ చెప్పుకున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ మనం ఆల్మోస్ట్ ఆల్ 1500 ఎపిసోడ్ల వరకు కవర్ చేయగలిగాం. ఇందులో ఇంకా మనం ఎన్నో కవర్ చేయాల్సున్నాయి. మన భారతీయ సాహిత్యంలో అనేక పుస్తకాలు మనం చదవాల్సినున్నాయి. అన్నీ మనం చదవడానికి ఓ జీవితకాలమే పట్టొచ్చేమో. కానీ ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల ఈ ఛానల్‌లో ఈ రకంగా కృషి చేస్తూ ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనందరం కూడాను ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే మన చరిత్ర, భారతదేశ చరిత్రను కూడా తెలుసుకుంటూ, ఆ నాయకుల్ని తెలుసుకుంటూ, ఆ వ్యక్తుల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా అమ్మగారు చిరంజీవి అని ఆశీర్వదిస్తే, ఆ చిరంజీవి అనే ఆశీస్సులతోటే ఈరోజు మళ్ళీ నేను ఈ కథల సంపుటి తీసుకున్నాను. ఈనాటి టాపిక్ మనదది చిరంజీవి అన్నది. మరి అమ్మ ఆశీస్సులుంటే ఇంక ముందుకు వెళ్ళడం సాధ్యమే కదా! ఈరోజు మనం ఈ కథ ఇక్కడి నుంచి మొదలుపెట్టుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్‌ని 10 మందికి మీకు తెలిసిన వారందరికీ పంపించగలరని ఆశిస్తూ కథ మొదలుపెట్టేసుకుందాం మనం. జాతస్య హి ధ్రువో మృత్యుః అంటే పుట్టినవాడు మరణించక తప్పదు. అయినా కానీ మన పెద్దలు చిన్నల్ని చిరంజీవులుగా వర్ధిల్లండర్రా అంటూ ఆశీర్వదిస్తారు మరి. నిండు నూరేళ్ళు జీవించండి అనే అర్థం మనకి బాహ్యార్థమే. కానీ పైన చెప్పుకున్నట్టు మరి జాతస్య హి ధ్రువో మృత్యు మనకి ఈ చిరంజీవుల్లాగా వర్ధిల్లండి అన్నదానికి రెండిటికి కాంట్రవర్సీ వచ్చేసింది కదా! మరి దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి అంటే మీ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉండేట్లుగా దివ్య జీవనులు కండి అంటూ మన్ని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి మనం. అలాంటి వాళ్ళు మన చరిత్రలో ఉన్నారా అని మనం వెనక్కి తిరిగి చూస్తే ఎందుకు లేరు? తప్పకుండా ఉన్నారు. శారీరకంగా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా సరే వారి అసాధారణ జీవన విధానం వాళ్ళని శాశ్వతులుగానే చేసింది. ఉదాహరణకి విష్ణుస్వరూపుడైన వ్యాసుడు వేదాలను విభజించాడు, పురాణాలను రచించాడు, భారతాన్ని నిర్మించాడు, బ్రహ్మసూత్రాలను మనకి ప్రసాదించాడు, కురువంశాన్ని నిలబెట్టాడు. ఇలాంటి వాణ్ణి మరి లోకం విస్మరిస్తుందా? మరి అతను చిరంజీవి కాదా? మనకి మన వేదాలు ఏమిటి చెప్తున్నాయి అంటే ఎప్పుడు కూడాను ధర్మాచరణని మనకి శాసిస్తున్నాయి అవి. అంటే ప్రభువు లాంటివి అవి మనకి. అవి ప్రభువు లాంటివి అయితే మరి పురాణాలు ఎలాంటివి? అవి మిత్రులు లాంటివి. చక్కగా కథలు వాటి ద్వారా మనకి అవి అనేక విషయాల్ని చెప్తూ ఉంటాయన్నమాట. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసేవి పురాణాలు. ఇతిహాస పురాణాలతోటి వేద పురాణాలన్నింటినీ కూడాను వ్యాపించ చేయాలని మన పెద్దలందరూ అనుకుంటుంటారు. మానవుడికి జీవించడమే ప్రాధాన్యత కాదు అంటూ మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఎలా జీవించాలి అన్నదే ప్రధానం అన్నారు. అవునా? అలాగే దీర్ఘ జీవనం కంటే దివ్య జీవనం గొప్పదైంది అని కూడా చెప్పారు మన వాళ్ళు. తనదైన ముద్రను లోకంలో నిలుపుకొని కనుమరుగయ్యేవారు భౌతికంగా ఉన్నా లేకున్నా కీర్తి శరీరాలతో ఉన్న వారి కిందనే పరిగణింపబడతారు. అవునా? అంతే కదా! వాళ్ళు ఉన్నా లేకపోయినా వారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు గాంధీ గారి గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాం? వివేకానందుడు గారి గురించి ఎలా చెప్పుకుంటున్నాం? రామకృష్ణ పరమహంస గారి గురించి ఎలా చెప్పుకుంటున్నాం?
ఒక సుభాష్ చంద్రబోస్ గురించి ఎలా చెప్పుకుంటున్నాం, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎలా చెప్పుకుంటున్నాం, ఓ వీరేశలింగ పంతులు గురించి ఎలా చెప్పుకుంటున్నాం. ఇలా మనం అనేక ఉదాహరణల్ని మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఇలాంటి వాళ్ళందరూ మరి జీవించి ఉన్నారా? కానీ వాళ్ళ కీర్తి మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది కదా. వాళ్ళందరూ చిరంజీవులే మరి. కాకపోతే మనకి మన పురాణాల్లో కొంతమంది చిరంజీవుల్ని సూచించారు. వాళ్ళలో 7గురిని ప్రత్యేకంగా ఎన్నుకొని వారిని సప్త చిరంజీవులు అన్న పేరుతోటి పేర్కొన్నారు మన పౌరాణికులు. కీర్తికరమైన పనులు చేసి మరణించిన తర్వాత కూడా జీవించడం నేర్చుకోవాలన్న ఉపదేశమే ఈ పురాణాల ద్వారా మనకి తెలియజేయబడిందనమాట. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం అన్నది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఎవరి గురించో ఒక చిన్న శ్లోకం ద్వారా విందాం ఫస్ట్. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జితః. ఇప్పుడు మనం విన్న శ్లోకంలో మనకి ఏమని చెప్పారు? అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామస్య సప్తైతే చిరజీవినః అన్నారు. అంటే అశ్వత్థామ, బలి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ 7గురు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథకి, అంటే సప్త చిరంజీవులు అన్న కథకి హీరోస్ అనుకుందాం, కథానాయకులు అనుకుందాం. వీరందరినీ చిరంజీవులుగా సంభావిస్తూ ఈ పుస్తకాన్ని రాశారు డాక్టర్ నారాయణ గారు. మనకి అది తిరుపతి దేవస్థానం వాళ్ళ ద్వారా ఈ పుస్తకం ప్రచురించబడింది. దాన్ని ముఖ్య గ్రంథంగా తీసుకుంటూ మనం ఈ ఆడియో బుక్ని చెప్పుకుంటున్నాం. ఈసారి సంపుటికలో మనం ముందుకు వెళ్దాం. చిరంజీవులు అనగానే మనం ఎంతో ప్రేమతో స్మరించే మన మార్కండేయులు వారు కూడా మనకి గుర్తుకొస్తుంటారు. అందుకే మనం ఇందాక చదువుకున్న శ్లోకంలో అష్టముడిగా మనం చెప్పేసుకున్నాం అనమాట. ఈ చిరంజీవులే కాకుండా మార్కండేయులు మహానుభావులు కూడా ఉన్నారు ఇందులో అన్నది మనం చెప్పుకున్నాం. మనం అందరం అన్ని గ్రంథాన్ని చదివేలేం కాబట్టి ఈయన ఏం చేశారు అంటే భారత, భాగవత, రామాయణ పఠన ఫలాలను, పరిమళాలను ఇందులో గుబాళింపచేసేలాగా చక్కగా అన్నిటినీ ఇమిడి చేసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. ఈరోజు మనం ఆ శ్లోకం ద్వారా ఈ కథకి హీరోస్ ఎవరు అన్నది తెలుసుకున్నాం. అలాగే మన దగ్గర సప్త అన్న పదానికి కూడాను చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎలాగా సప్త మాతృకులు అని, సప్త మోక్షపురాలు అని, సప్త సముద్రాలని, సప్త వారాలని, సప్త మహర్షులని, అలాగే శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి, మనకి మన సప్తగిరులు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దాన్ని కూడా చక్కగా మనం ఎప్పుడు ఈ సప్త అన్న సంఖ్యతోటి చెప్పుకుంటూ వచ్చాము. అలాగే ఈ కథకు కూడా సప్త చిరంజీవులు అన్న పేరుతోటే మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆతో మొదలైంది. ఈ పుస్తక రచయిత ఎలా రాసుకున్నారు అంటే సప్త చిరంజీవులు అనే పురాణ వచనంలో ఆ అను అక్షరం మంగళదాయకం కాబట్టి ఈ గ్రంథము శుభదాయకముగా విరజిల్లగలదని నా అభిమతము. ధ్రువుడు, గరుత్మంతుడు మరియు సప్త కల్పముల చిరంజీవి అయిన మార్కండేయులు మొదలగు వారు ఉన్నప్పటికీ సప్త చిరంజీవులు అనే శ్లోకాన్ని తీసుకుని రామాయణ, భారత, భాగవత పురాణాల ఆధారంగా వారి గురించి కొంత నేను రాయగలుగుతున్నాను అంటూ ఆయన చక్కగాను ఆ అన్న అక్షరంతో మనకి ఈ శ్లోకం మొదలవుతోంది. అలాగే అదే శ్లోకానికి సంబంధించిన ఆ వ్యక్తితోటే నేను ఈ కథలంతా కూడాను చెప్పదలుచుకున్నాను అంటూ మనకి పరిచయం చేశారన్నమాట. రేపటి నుంచి మనం ఈ ఆ అన్న పేరుతోటి మొదటిగా మనం అశ్వత్థామ గురించి చెప్పుకుందాం. ఇది మాత్రం ఈ రోజుకి ఇంట్రడక్షన్. ఎప్పట్లాగానే శ్రీశ్రవణం ఛానల్ ద్వారా మనందరము కూడాను మంచి శ్రవణం చేయడానికి ఈ ఛానల్లో కలవడం జరుగుతుంది. రేపు మళ్ళీ మనం ఇదే ఛానల్లో చక్కగా కథని వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఈలోపు మీరంతా కూడాను ఈ సప్త చిరంజీవులు ఎవరు అన్నది తెలుసుకున్నారు కాబట్టి, ఆ శ్లోకం కూడా విన్నారు కాబట్టి చక్కగా దాన్ని నేర్చుకోగలరని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.